టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో లిమిట్స్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ జేఈఈ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. పోయిన లాస్ట్ వీడియోలో మనం ఎల్ హాస్పిటల్ రూల్ గురించి డిస్కస్ చేశాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్టయితే మీకు పైన కార్డులో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ లిమిట్స్లో మనం పోయిన లాస్ట్ వీడియోలో సైన్ ఎక్స్ బై ఎక్స్, నెక్స్ట్ టాన్ ఎక్స్ బై ఎక్స్, వీటి ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎల్ హాస్పిటల్ రూల్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని. సో ముందుగా ఈ వీడియో ఇంకా కంటిన్యూ చేసే ముందు ఇంకొక ఎల్ హాస్పిటల్ రూల్ సమ్, అంటే ఇటువంటి సమ్స్ ఇస్తే ఎలా చేయాలి అని కూడా ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఒక ఇంపార్టెంట్ సమ్ అనమాట. సో లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 kth రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన సమ్ అనమాట. సో ఇప్పుడు మీరు దీంట్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 ప్లస్ 0 మనకి 1, కేత్ రూట్ ఆఫ్ 1 అయినా మనకి 1 వస్తుంది ఆన్సర్. 1 మైనస్ 1 మనకి 0 డివైడెడ్ బై ఎక్స్ 0 కాబట్టి 0. సో 0 బై 0 ఫామ్ ఇండిటర్మినేట్ ఫామ్లోకి వచ్చేసింది. సో ఇండిటర్మినేట్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేయాలి. సో ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? డిఫరెన్షియేట్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనమాట. సో డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత అప్పుడు మనం లిమిట్ని అప్లై చేయాలి. సో ఇప్పుడు మనం లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని ఇట్లా కేత్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ నేను 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై కే అని చెప్పి రాసుకుంటాను. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 బై కే మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ నేను దీని డిఫరెన్షియేషన్ కనుక చేస్తే నాకు 1 బై కే ఇంటూ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 బై కే మైనస్ 1 అవుతుంది. మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ నాకు 0. సో డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ నాకు 1. ఇక్కడ లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఇప్పుడు లిమిట్ని నేను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ 1 బై కే వస్తుంది. సో ఈ విధంగా మనం ఎల్ హాస్పిటల్ రూల్ అనేది యూజ్ చేయాలి. సో ఇటువంటివే కొన్ని ఫార్ములాస్ మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లో వీటికి యూజ్ అవ్వడానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఎలా డెరైవ్ చేసాము అని చెప్పంటే సేమ్ ఎల్ హాస్పిటల్ రూల్ని యూజ్ చేసుకొని మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ వాడు ఇచ్చిన లిమిట్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వాల్యూ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని 0 బై 0 అంటే ఇండిటర్మినేట్ ఫామ్స్లో కనుక మనకి తెచ్చుకున్నాము అని చెప్పంటే ఇంకప్పుడు మనం ఈజీగా ఎల్ హాస్పిటల్ రూల్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ ఫార్ములాస్ ఏంటంటే ఇది e పవర్ ఎక్స్ మైనస్ 1 by x when limit x tends to 0. నెక్స్ట్ a పవర్ x మైనస్ 1 డివైడెడ్ బై x అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తాను. సో లిమిట్ యాజ్ x tends to 0 e పవర్ 2x మైనస్ 1 బై x. సో దీని ఆన్సర్ ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు. సో దీని ఆన్సర్ నార్మల్గా మనం కనుక్కుంటే 2 వస్తుంది ఆన్సర్. కానీ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0, ఈ పవర్ 0 మనకి ఎనీథింగ్ అంటే ఈ పవర్ 0 వాల్యూ మనకి 1 మైనస్ 1 మనకి 0 డివైడెడ్ బై ఎక్స్ వాల్యూ 0 కాబట్టి కింద 0. సో 0 బై 0 మళ్ళీ ఇండిటర్మినేట్ ఫామ్లోకి వచ్చేసింది వాల్యూ. సో అందుకని మళ్ళీ ఎలా హాస్పిటల్ రూల్ని అప్లై చేయాలి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ 2x ఏంటి? మనకి ఈ పవర్ 2x డిఫరెన్షియేషన్ ఈ పవర్ 2x ఇంటూ 2 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 డివైడెడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏంటి? మనకి 1. సో ఇప్పుడు మనం లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 మనం కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 మనకి 1. సో ఆన్సర్ మనకి 2 వస్తుంది. సో ఇలా కాకుండా ఇంకొక మెథడ్లో కూడా మనం ఈ సమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఈ బేస్డ్ ఆన్ ఈ యొక్క ఫార్ములా మీద. ఎట్లా అంటే ఇక్కడ లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ 2x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఈ ఫార్ములాని కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పక్కన మనకి కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ కింద డినామినేటర్లో ఎక్స్ పక్కన మనకి కోఎఫిషియంట్ 1 ఉంది. సో రెండు చోట్ల కోఎఫిషియంట్ 1 ఉంది. సో కాబట్టి దీని వాల్యూ మనకి 1 వచ్చింది. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ 2 ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ 1 ఉంది. సో ఇక్కడ మనం 2 కనుక చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వేరేదేదో వస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని 2 ఇక్కడ ఇంటూ 2 అంటే డివైడ్ అండ్ మల్టిప్లై విత్ 2 చేశాను. సో ఇప్పుడు ఈ లిమిట్ వాల్యూ నాకు 1 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది? 1 ఇంటూ 2. సో నాకు ఆన్సర్ వచ్చేటప్పటికి 2 అవుతుంది. సో ఇట్లా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయన్నమాట ఈ యొక్క లిమిట్స్ అనే చాప్టర్లో. సో అటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ నాగేశ్వర్ మ్యాథ్ని ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేయలేదు అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఒక ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్న ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఈ యొక్క 4 ఫార్ములాస్ మీదనే ఆ ఒక సమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 నాకు 2 sin x డివైడెడ్ బై
e⁻x-1 ఇది వాళ్ళు నాకు ఇచ్చిన సమ్, ఇది x. సో ఈ సమ్ ఇలా నాకు ఇచ్చారు. సో దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి? పైన న్యూమరేటర్లో నాకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇచ్చారు, కింద నాకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇచ్చారు. సో ఇలా నాకు ఇచ్చినప్పుడు నేను ఎలా సాల్వ్ చేయాలి? సో ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పంటే చాలా సింపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లిమిట్ని 2 ఫార్మ్స్ కింద రాసుకోవాలి. x టెన్స్ టు 0, 2 పక్కకు రాసేసి 2 కాన్స్టెంట్ కాబట్టి sin x/1 ఇంటూ 1/e⁻x-1. సో ఇప్పుడు మీరు దీన్ని కనుక చూసుకుంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, లిమిట్ యాజ్ x టెన్స్ టు 0 sin x/x, ఇక్కడ e⁻x-1 డివైడెడ్ బై x. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో మనకి x రావాలి. సో మనం డైరెక్ట్గా డివైడ్ అండ్ మల్టిప్లై విత్ x చేసామంటే అప్పుడు మనకి లిమిట్ యాజ్ x టెన్స్ టు 0 2 ఇంటూ sin x డివైడెడ్ బై x వస్తుంది ఇంటూ x/e⁻x-1 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం లిమిట్ కనుక చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. సో ఇట్ లాస్ట్ మనకి 2 ఇంటూ 1 మనకి వచ్చే వాల్యూ 2. సో ఇట్లా ఫార్ములాస్ యూస్ చేసుకొని మనం సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇంకొక సమ్ని మనం చూద్దాం. ఇది ఏంటంటే tan xతో వచ్చిన సమ్ అనమాట. సో tan x ఇక్కడ మనకి లిమిట్ అలానే ఉంటుంది. ఇక్కడ ఈ sin x ప్లేస్లో మనకి వాడు tan x ఇచ్చాడు, మిగతాదంతా సేమ్. కానీ కింద ఇక్కడ ఈ ప్లేస్లో మనకి వేరే ఫార్ములా యూస్ చేసుకోమన్నాడు. సో 2 tan x డివైడెడ్ బై 4⁻x-1. సో అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని నేను అరేంజ్ చేసేసి అది ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సేమ్ అంతే, సేమ్ ఉన్న దాన్ని డివైడ్ అండ్ మల్టిప్లై విత్ x కనుక చేసాము అని చెప్పంటే మనకి వచ్చే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. లిమిట్ యాజ్ x టెన్స్ టు 0 2 tan x/1 ఇంటూ 1/4⁻x-1. ఇక్కడ 2 tan x బై x కావాలి, ఇక్కడ x బై ఇది రావాలి. సో నాకు ఇంటూ x/x చేస్తాను. సో అప్పుడు నాకు ఇక్కడ లిమిట్ యాజ్ x టెన్స్ టు 0 2 ఇంటూ tan x డివైడెడ్ బై x ఇంటూ x/4⁻x-1. సో ఇక్కడ దీని వాల్యూ నాకు 1, కానీ a⁻x-1/x వాల్యూ నాకు 1. సో ఇక్కడ కూడా అంతే, ఈ మొత్తాన్ని లిమిట్ కనుక నేను చేసుకున్నాను అని చెప్పండి నాకు ఆన్సర్ 1 వస్తుంది. సో ఇట్ లాస్ట్ నాకు ఆన్సర్ వచ్చేటప్పటికి 2 ఇంటూ 1 నాకు 2 వస్తుంది. సో ఇట్లా కొన్ని వెరిఫైడ్ టిప్స్ అంటే వెరిఫైడ్ ఫార్ములాస్ ఉన్నాయన్నమాట మనకి లిమిట్స్ అనే చాప్టర్లో. సో అటువంటివి మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఇది ఏంటంటే లిమిట్స్లో ఇటువంటి ఫార్ములాస్ మనకి చాలా ఇస్తారు. ఇది ఏంటంటే డినామినేటర్లో మనకి f(x), g(x) వంటివి ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. న్యూమరేటర్లోనేమో స్క్వేర్ రూట్స్ ఇస్తారు. సో ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములా ఏంటంటే లిమిట్ యాజ్ x టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ x మైనస్ అండర్ రూట్ ఆఫ్ a డివైడెడ్ బై g(x). సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఫార్ములా. సో ఈ యొక్క ఫార్ములాకి మనకి ఆన్సర్ 1/2√a. సో ఇది చాలా సింపుల్, 1/2√a అని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో యాజ్ x టెన్స్ టు 0 అండర్ రూట్ 3 ప్లస్ x మైనస్ అండర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై సమ్ x. ఇక్కడ g(x) అంటే ఒక g అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ x. సో ఇక్కడ మనకి x వాల్యూస్ మాత్రమే ఉండాలి, x² కానీ ఏదైనా ఉండొచ్చు, ఒక ఫంక్షన్ ఆఫ్ x ఉండాలి అంతే. సో అలా ఉంది అంటే ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేటప్పటికి 1/2√3. సో ఇలా సింపుల్గా మనం ఆన్సర్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.